చూడండి నా మొక్కలన్నీ చూపిస్తున్నాను. ఈ మొక్కలన్నిటికీ గుడ్ నైట్ చెప్పి పడుకుంటానమాట. అలా మొక్కలతో మాట్లాడితే మనకి మంచిగా పువ్వులు కానీ, కాయలు కానీ, పండ్లు కానీ అన్నీ ఇస్తాయన్నమాట. అందుకని మొక్కల్ని కూడా స్నేహభావంతో చూడాలి. అందుకనేసి నేను మొక్కలకి ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటానమాట. ఇప్పుడు చూడండి నా మొక్కలన్నిటికీ నేను గుడ్ నైట్ చెప్తున్నాను. ఇగో పచ్చిమిరపకాయ మొక్కలకి గుడ్ నైట్, టమాటో మొక్కలకి గుడ్ నైట్, అన్ని టమాటో మొక్కలన్నిటికీ గుడ్ నైట్. చూడండి ఇక్కడ తోటకూర మొక్కలకు కూడా గుడ్ నైట్ చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ పాదు గుడ్ నైట్, ఆ మూల వేసిన గోంగూర మొక్కలకి గుడ్ నైట్, ఇక్కడ యాష్ గార్డ్ వేసాను గుడ్ నైట్, అండ్ ఇక్కడ గోంగూర వేసాను దీనికి కూడా గుడ్ నైట్. ఇక్కడ ఏవో పాదులు వేసాను, వచ్చాక తెలుస్తాయి కాయలు, అయినా కూడా వీటిలన్నిటికీ కూడా గుడ్ నైట్. ఎందుకంటే ప్రశాంతత ఉంటుంది, మనకి మొక్కలు పెంచే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రేమ ఏంటో. అందుకనేసి నా మొక్కలన్నిటికీ నేను గుడ్ నైట్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి పుదీనా అండ్ తోటకూర, ఇవన్నీ కూడా ఇవన్నిటికీ కూడా మంచిగా ఉండాలనేసి రాత్రిపూట ఈ మొక్కలతో మాట్లాడి వాటిలన్నిటికీ గుడ్ నైట్ చెప్పి పడుకుంటాను అనమాట. చూడండి మొత్తం అన్ని మొక్కలకి గుడ్ నైట్ చెప్తాను అనమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చూడండి ఇది ఫ్రంట్ సైడ్ వేసాను అనమాట. జామున్ మొక్క, ఇక్కడ కూడా జామున్ మొక్క వేసాను, అన్నీ కూడా వేసాను అనమాట. ఇక్కడ మల్లె చెట్టు ఉంది, పుదీనా, కరివేపాకు, ఇంకా ఇన్సులిన్ ప్లాంట్, ఇదంతా కూడా పుదీనా వేసుకున్నాను. అక్కడేమో బచ్చలి మొక్క. ఈ మొక్కలన్నిటికి కూడా నేను గుడ్ నైట్ చెప్తున్నాను అనమాట. మొక్కలన్నీ మంచిగా పెరగండి, మంచి ఆక్సిజన్ నాకు ఇవ్వండి. సో వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మంచి ఆక్సిజన్ మీరు పంపించాలన్నమాట. అందుకని మీకు అన్నిటికీ గుడ్ నైట్ చెప్తున్నాను. ఇక్కడ కరివేపాకు మొక్క వేసాను, దానికి కూడా గుడ్ నైట్ చెప్తున్నాను. అన్నిటికన్నా ఇష్టమైన మొక్క కరివేపాకు మొక్క ఇక్కడ కూడా వేసాను. చూడండి ఇట్లన్నిటికీ కూడా ప్రేమగానే మనం మాట్లాడితే ఆ మొక్కలు మనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాయి అన్నమాట. అందుకని మొక్కల్ని కూడా మంచిగా ప్రేమించండి. చూడండి ఇక్కడ అన్ని మొక్కలు, ఇక్కడ కూడా నేను నిమ్మకాయ మొక్కలు వేసాను. బాగా ఎండ రావడంతో కొంచెం నిమ్మకాయ మొక్కలు కొంచెం ఇట్లా వాలేయమాట, అయినా కూడా నీళ్ళు వేసాను, అవి చాలా మంచిగానే అయిపోతాయి. వీటికి కూడా నా గుడ్ నైట్. ఇక్కడ చామంతి మొక్కలు వేసాను, అండ్ ఇక్కడ రోజ్మేరీ వేసాను. నా అన్ని మొక్కలకి నేను పలకరిస్తూ గుడ్ నైట్ చెప్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ కూడా రోజ్మేరీ ఉంది. ఇవన్నీ నా మొక్కలు అన్నమాట. కొత్తగా రోజ్ ఫ్లవర్ మొక్క కూడా వస్తుంది, దానికి కూడా గుడ్ నైట్. ఇట్లా మొక్కలతో మాట్లాడుతుంటే ఆ మొక్కలు మంచిగా పెరుగుతాయి, ఆ మొక్కలు కూడా స్నేహభావంతో ఉంటాయి అన్నమాట. అందుకనేసి నేను మొక్కలన్నిటికీ అంత ఇష్టపడతాను. మొక్కలు అంటే ఇంకా నా ప్రాణం. చూడండి ఇక్కడ చిన్న చిన్న తమలపాకు మొక్కలు, ఇది మా పాప కొనిచ్చిన బ్లూబెర్రీ మొక్క. చూడండి తమలపాకు మొక్క, కరివేపాకు, బచ్చలి అండ్ దవనం మరవం, ఇది కూడా తమలపాకు మొక్క. ఇవన్నీ గోంగూర మొక్కలు. వీటికి కూడా రాత్రిపూట నేను మంచిగా గుడ్ నైట్ బజ్జోండి మంచిగా అని చెప్తాను అనమాట. అవన్నీ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. సాయంత్రం కదా ఇంకా, అందుకనేసి అవి చక్కగా పడుకోవడానికి రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇవి అన్నీ నా మొక్కలు అన్నమాట. చూడండి ఇక్కడ పొన్నగంటి మొక్క, చిన్నది ఊరికినే వేసాను, నాకు బ్యాక్ సైడ్ చాలానే ఉంది. ఇది చిన్న పాట్లో వేసాను అనమాట. అయినా కూడా పొన్నగంటి ఆకు చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇది మొన్న నా ఫ్రెండ్స్ ఇచ్చారన్నమాట. వీటి వల్ల కూడా మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది. అందుకని మొక్కలకి గుడ్ నైట్ చెప్పి పడుకోవాలి. చూడండి ఈ కుండీలన్నిట్లో కూడా మొక్కలు వేసాను, ఇంకా అవి వస్తాయన్నమాట. అసలైన మొక్క చూపిస్తున్నాను చూడండి. ఇదేం మొక్క తెలుసా? తమలపాకు. ఎంత బాగా వస్తుందో చూడండి. దీనికి కూడా గుడ్ నైట్. నా అన్ని మొక్కలతో మాట్లాడుకున్నాను. ఇంకా ఈ అన్ని మొక్కలు మీకు ఫైనల్గా చూపిస్తున్నాను. అన్ని మొక్కలకి రాత్రిపూట గుడ్ నైట్ చెప్తున్నాను అనమాట. ఇట్లా మొక్కల్ని ప్రేమించండి, మంచిగా మొక్కల్ని పెంచండి. ఇది నా మొక్కలు.